కనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమే రానుండే అపురీతి కదలను గర్జనతో కదలను గర్జనతో కనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి పరలోకము సాగితులు పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయలోకమే అనేక యాత్రికులను దూతలు పాడుచుందురు పరమందున దీవరాత్రములందు పాడుచుందురకము నా దేశము పరదేశిని నీలా మాయలోకమే అనేక యాత్రికులను రక్షకుని చెంతకు ఎప్పుడెగేదందరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్ ఆగుపాడుచున్నది గమ్యస్థానము అచ్చటనే చూచేదాను పరిశుద్ధులెల్లారే అచ్చటనే చూచేదాను ముండును పరమందున ఇది సమాధానము ముండు నచ్చట నిత్యానందముండును పరమందున అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగితును ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగితును పరలోకము నా దేశము పరదేశిని నీలా మాయలోకమే నేను యాత్రికుడను నీవే గతులి కిరణము నాలోన వెలిగిన కిరణము ఈ పాటి నన్ను ప్రేమించి నా హృదయాన్ని నీ వాక్య ధ్యానం నా మదిలోనే నీ నామస్మరణు నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి నిన్నే పూజించి నీలోనే తరించి యేసయ్య ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము యేసయ్య నీవే గతులి కిరణము నాలోన వెలిగిన తొలి కిరణము ఏనాడు నడిపించిన లోకాలనేలే నా రాజు నీవే నా జీవన రహదారిని చేరితి నిన్నే నా ప్రాణనాథ పర్వత శిఖరం నీ మహిమ కాలం ఉన్నతమైనది నీ దివ్య చరిత్రం సత్యలేరు నీకు సర్వాధికారివి నీవు కారణి దైవం నీవు మహిమోన్నతుడవు నీవు యేసయ్య నీ ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్తుతి గీతము
ఆరాధించగా యేసు మా చుట్టూలు అందరూ చేరెదరు శరీరములాగినను లోబడక నేను వెళ్ళేదను లోకము శరీరములాగినను లోబడక చిక బయలలో పరుండ జయం సమయమైన నా జీవితంలో కష్టం అన్న ఐశ్వర్యము విరోధి ఐశ్వర్యము తల కింద పెట్టేసి అక్కడ ఉన్నది ఎంత ఏమన్నా ఏమైనా ఫోటో పెట్టమని సార్ ఆయన ఒక ఫోటో పెట్టండి పిల్లో పెట్టు నేనా పిల్లో పెట్టండి చిన్న పిల్ల పిల్లో చిన్నది పెట్టేసేయండి పెద్దదన్నా హాఫ్ ఫోల్డ్ కాదమ్మా పిల్లలు మరి ముందు పెట్టి తీసుకెళ్ళాలి పెట్టుబడి నిత్యమైన మోక్షము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియ యేసురాజును చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు యేసుని రక్షమందు కడగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి యేసుని రక్షమందు కడగబడి పేదన్నీలు భక్తులంత పరిశుద్ధులను పేదన్నీలు ఉంటే చాలు చాలా బలం ఉంది
అక్కడ యేసుక్రీస్తు కనిపెడుతున్నాడు. వెళ్ళి యేసుక్రీస్తు కనిపెడుతున్నాడు అక్కడ. ఒకసారి అవతల పక్క ఒకరు మాత్రం పైన పట్టుకోండి. పైకి కింద కావాలి అన్న అందరూ బయట మీరు ఒక్క నిమిషం అది హ్యాండిల్స్ మాత్రం హాస్పిటల్ చేసి మీరు ఆగిపోలేదు. నేను పట్టుకున్నా మీరు అన్న కుదిరితే 2 పెట్టుకున్నాను. ఓకే ప్రశాంత్ పడుతుంది ప్రశాంత్ సాయం చేయండి. మీరే లిఫ్ట్ చేసుకోవాలి. ఇచ్చేస్తున్నాం. మూత పట్టుకునే ఉన్నాను. మీరు వచ్చి కిందకు నేను యాత్రికుడను ఎంతో అందమైనది అసమానమైనది నా దేశము సాగితుము ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగితుము పరలోకము నా దేశము పరదేశి నేనిలా మయలోకమే గానే యాత్రికుడను నెట్టు వరకు అవ్వాలని చదువుకున్నాం.
క్రైస్తవ కేసు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి. మనకు సదాకాలము ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. మరి బాబు చదువుకున్న సుందర్ గారు 15వ అధ్యాయము కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుండి చూడాలి. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఘోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనం మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మధ్యమైన ఈ శరీరము అమధ్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు నెరవేరు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణము ముళ్ళు పాపము, పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, ఈ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి అభివృద్ధి అందు అన్నిటికీ ఆసక్తులై ఉండి దేవుడితో దయచేసి వినండి. ఈ సమయంలో బిడ్డను పోగొట్టుకున్నందుకు మేము ఎంతో చింతపడుతున్నాము. మరి బాబు శామ్యూల్ వినోద్ మన హౌస్ ఆఫ్ ప్రేయర్ యొక్క ఆయన ఉన్నాడు, హార్మోనియం వాయించేవాడు, కోరికలందరూ నడిపించేవాడు. ఆ తర్వాత నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను హైదరాబాద్ లో ఆ ట్రీట్మెంట్ కోసం ఉన్నప్పుడు ఒకసారి కేఆర్ హాస్పిటల్, ఇంకోసారి మూలపూడి హాస్పిటల్ ఉన్నప్పుడు తను హైదరాబాద్ వచ్చి నాకు చాలా సహాయం చేశాడు. ఆయన కూడా అనారోగ్యంగా ఉన్నప్పుడు నన్ను చూడడానికని ఈ మధ్య 2 సార్లు వచ్చాడు మా ఇంటికి. చక్కగా మాట్లాడుకున్నాం. మరి ఇటీవల కాలంలో, అంటే 2 ఏళ్ల కిందట ఆయన మారుమనసుకుంటాడు. పాపంలో నమ్ముకొని పశ్చాత్తాపడి ప్రభు నమ్ముకున్నాడని నేను విన్నాను. కాబట్టి ఆయన ఆత్మ పరలోకంలో ఉందని మనం నమ్ముతున్నాం. కొంతమంది అంటారు, వాల్ పోస్టులు కూడా రాస్తారు, ఇక ఎవరో ఆత్మశాంతి ఆయన కలుగులు కాక అనే మాట అనొద్దిక. 56వ సంవత్సరం క్రిస్మస్ రోజున నిన్న ప్రభుత్వాన్ని వెళ్ళారు. ఒక రకంగా దేవుని వాక్యంలో యేసుప్రభు గారు మాట్లాడుతూ లోకస్ వార్త 16వ అధ్యాయంలో క్రైస్తవ కుటుంబంలో పూర్తి సరిపోదు, మధ్యాహ్నం వచ్చినా సరిపోదు, బాప్తిసం పొందినా సరిపోదు, మారు మనసు పొందాలి. యేసులో కడగబడి నిలబిడ్డగా మారాలి. మరి ప్రభు చెప్పినటువంటి ఆ విషయంలో ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్ళిన వాయబడింది. లాజరు చనిపోయినప్పుడు అయినా కానీ అబ్రహాముతో మనం చేసి అయ్యా అబ్రహాం గారు లాజరును పంపించండి, నా నాలుగు కాలిపోతుంది, ఒక బీటి పోటీ వేయడానికి లాజరును పంపించండి అని అంటే
అబ్రహాం భక్తుడు చెప్పాడు, నరకంలో ఒక నీటి కూడా పెరుగుతుందా. కాబట్టి జాగ్రత్త. కొంతమంది నరకం ఉందంటే నమ్మరు, అక్కడికి వెళ్తే తెలుస్తుంది. మరి మా మామగారు చనిపోయిన కొండలో అంటే వాళ్ళు పెడతాడు అక్కడ దేవుడు, వాళ్ళు కొడతారు. కాబట్టి జాగ్రత్త. దేవుని విషయాలు తేలిగ్గా మాట్లాడద్దు, ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అబ్రహాం భక్తుడు అలా చెప్పినప్పుడు ధనవంతుడు రెండవ రిక్వెస్ట్ చేశాడు. మొదటి ప్రార్థన చేశాడు, లాజరును పంపించండి అయ్యా, నా దగ్గరికి నీటి పట్టు కావాలని. ఆయన ప్రార్థన వినబడలా. మన ప్రార్థనలో నరకంలో చేస్తే వినబడవు, జవాబులు రావు. ఇప్పుడే భూమి మీద ఉండగానే మనం ప్రార్థన చేయాలి, దేవుని తట్టు తిరగాలి. రెండో ప్రార్థన చేశాడు, అతను తెలుస్తున్నాడు అనేలాగా తిని లాగి రకరకాల జీవిస్తున్నాడు. తర్వాత అయ్యా భూమి మీద పంపించండి, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు చనిపోతే ఇక్కడికి వస్తారు. భూమి మీద మనుషులు వెళ్ళి ప్రాప్తులు ఉన్నారు, వారి మాటలో మీ తమ్ముడు వినాలి, అప్పుడు మారాలి. సాక్ష్యం చెప్తాడు, అప్పుడు మా తమ్ముడు వారు మనసు పంపాడు అన్నాడు. వారు మనసు అనే మాట కూడా నరకమైన వారు అంటే అతనికి కరెక్ట్గా తెలుసు. వారు మనసు అంటే వారు హైదరాబాద్ తెచ్చారు, వారు 2 మాటలు చెప్తారు. ఇది రెండో ఫస్ట్ కాదు. అనేది నేను ఐసీయూలో చూడడం జరిగింది. హాస్పిటల్ నుంచి నన్ను పడేయడం జరిగింది. నేనే ఆయనకి ప్రార్థన చేశాను. ఒకప్పుడు రక్షణ నిశ్చిత విషయంలో అయినటువంటి కన్ఫ్యూజన్లో నేను దేవుని దూరం వెళ్ళడం జరిగింది. ఆ టైంలో నేను దేవుని అడిగింది ఏంటంటే, నువ్వు నన్ను రక్షించదలుచుకుంటే నన్ను పడేయని చెప్పి నేను అన్నాను. అంచేత దేవుడు నన్ను అలౌ చేశాడు ఈ పరిస్థితిని. ఆయనే నన్ను పడేశాడు, ఆయనే నన్ను లేవనెత్తుకుంటాడు. నా పాపాలు ఒప్పుకున్నాను, యేసు ప్రభువుని నేను సొంత రక్షణగా నేను రిసీవ్ చేసుకున్నాను. రక్షణ నిశ్చిత నాకు కలిగించాడు, ఆయన స్వరం నాకు వినిపింప చేశాడు. అంచేత నేను ఇప్పుడు సమాధానంతో వెళుతున్నాను. తుది కొన్ని విషయాలు నేను తప్పులు జరిగినాయి, క్షమాపణ చెప్పడం జరిగింది. కానీ వాటన్నిటిని దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు, దూరం చేశాడు. ఆయన బిడ్డగా నేను చేసుకున్నాను, నిశ్చేతతో నేను ఉన్నాను అని చెప్పి హాస్పిటల్ బెడ్లో ఐసీలో ఉన్నప్పుడు తను నాతో మాట్లాడడం జరిగింది. సో అంచేత నాకైనా కుటుంబీకులకైనా ఎవరైతే అన్న తరఫున ప్రార్థన చేశారో, ముఖ్యంగా అంకులు, మా కుటుంబం తరఫున ఎన్నోసార్లు విజయకుమార్ అంకులు ప్రార్థనలు చేసినటువంటి వారిలో ఆయన ముఖ్యులు. వారి కుటుంబీకులు మా కోసం ఎంతో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన యొక్క ఫలం ఇంతకాలం పడుతుందని ఒక్కొక్కసారి మనం అనుకోము, కానీ ఆ విధంగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవుని బిడ్డగా శ్యామన్న ఈ దినాన నిన్నటి దినాన ఆయన సన్నిధి బిడ్డని నేను నిశ్చయంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. కుటుంబానికి మరి మా కుటుంబం తరఫున మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. నేను చనిపోయినటువంటి వినోద్ కుమార్ గారి అన్నయ్య గారికి తమ్ముడు అవుతాను, చిన్నమ్మగారు అబ్బాయిని. మా మదరు పీటర్ అన్నయ్య గారు మదరు అక్క చెల్లెళ్ళు. మరి చాలా పెద్ద సంసారం నుంచి ఆ సంతానంలో పీటర్ గారు మొదటగా ఉంటే మేము ఆఖరిగా పుట్టినటువంటి వాడిని. ఆ కుటుంబానికి మరి కాకుండా కుటుంబాలన్నింటిలోనూ మరి శ్యామన్నకి ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంది. మరి చిన్నవాళ్ళతోనూ పెద్దవాళ్ళతోనూ కూడా కుటుంబ పరంగా చాలా ఆప్యాయతగా మరి ఉండి మా కుటుంబంలో ఎప్పుడు కూడా కలిసాము అంటే నవ్వులు పూయించేటటువంటి ఒక మహారాజు. మరి ఆ బిడ్డ మరి ఎవరైనా చిన్నవాళ్ళని కలుపుకునేవాడు, పెద్దవాళ్ళతోనూ కలుపుకునేవాడు. బంధుప్రీతి అంటే చాలా విపరీతంగా ఉన్నటువంటి బిడ్డ. అది మా పెద్దన్నయ్య పీటరన్నయ్య గారు నేను చాలా స్నేహంగా ఉండేవాళ్ళం చిన్నప్పుడు. ఆ తర్వాత అన్న నేను ఒకవేళ పొరపాటుగా మర్చిపోయినా రెగ్యులర్గా ఫోన్ చేసి నాన్న ఎలా ఉన్నావని అడిగేటటువంటి మంచి మనసులో నిష్కల్మషంగా ఉంటుంది వినోదానికి.
అది అంతానికి అన్న కొడుకే కానీ నేను అన్న అన్న పిలుస్తాను, ఎందుకంటే నేను అందరికంటే చిన్నవాడిని, అన్నేమో కొంచెం పెద్దవాడు అవటం వల్ల అన్న అన్న అని పిలుస్తాను. మరి కుటుంబంలో ఎప్పుడైనా వచ్చామంటే ఏదో ఒక కలెక్టర్ గారు ఇంకొకరు పెద్ద పెద్ద అధికారులు వస్తే ఎంత రాసమర్యాద చేస్తారో ఈ కుటుంబం బంధువుల్ని మరి స్నేహితుల్ని అంత మంచిగా ఆదరించేటటువంటి గుణం. ఏదైనా ఉన్నా అన్న వెంటనే మనసులో ఉంచుకోడు, చక్కగా ఎదురుగుండా చెప్పేటటువంటి మనస్తత్వం. అన్న మరి లేడు అంటే అది మరి మా కుటుంబానికి ఎంతో లోటు. మా కుటుంబాలన్నిటిలోనూ ఏ కుటుంబంలోకి వెళ్ళినా ఆ కుటుంబంలో వాళ్ళు ఎక్కడ దూరంగా ఉన్నా సరే, ఎక్కడున్నా సరే మరి వాళ్ళని పలకరించి మరి ఆదరించి మరి వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళ ప్రేమను పొందేవాడు. ఏదన్నా కోపంగా ఉన్నా వెంటనే మనసులో ఉంచుకునేవాడు కాదు, వెంటనే చెప్పేవాడు. అలాగే ఏదన్నా ప్రేమించిన మన దగ్గర మంచి ఉన్నా సరే వెంటనే చెప్పేవాడు. మరి ఇలాంటి బిడ్డ మరి చనిపోవటం కుటుంబానికి చాలా లోటు. మరి ఇప్పుడప్పుడే చనిపోవలసినటువంటి పరిస్థితి కాదు. మరి కుటుంబాన్ని మరి దేవుడు మరి గాయాన్ని పూడ్చి కుటుంబం అంతటిని ఆదరించాలని ప్రత్యేకించి మా పెద్ద వదిన గారు మరి అదేవిధంగా ఆశక్కను మరి చనిపోయినటువంటి అన్నగారి భార్యను ప్రత్యేకంగా వారి బిడ్డలిద్దరిని దేవుడు మరి ఆ గాయాన్ని పూడ్చి ఆ కుటుంబానికి ఓదార్పు దయచేస్తాడు అనుకుంటున్నాను. మరి అలాంటి తలుస్తూ ఆ ప్రార్థన చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, ఇక్కడ చేరినటువంటి కుటుంబం అంతటికి మరి ఒకసారి వందనాలు, నా సానుభూతిని కుటుంబం తరఫున తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభా ఇదిగో తండ్రి, అన్న శామ్యూల్ వినోద్ గారిని ప్రభా నీ సన్నిధికి పిలుచుకున్నారు, నీకు వందనాలు. మరి భూమి మీద వారికి ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. తల్లి గారితో భార్య బిడ్డలతో జీవించి ప్రభా ఇదిగో తండ్రి తన యొక్క ఆత్మీయతను ప్రేమను పంచి మరి ముఖ్యంగా నీ రక్షణ అనుభవాన్ని పొందుకొని, రక్షణ నిశ్చయతను పొందుకొని ప్రభా నీ కొరకు తండ్రి సిద్ధపడి నీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాని గురించి చెప్పబడిన చక్కని సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు. నీ పరిచయలు కూడా మీరు వాడుకున్నారు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా విడవబడినటువంటి కుటుంబానికి, తల్లి గారికి, భార్య బిడ్డలకు, కుటుంబ సభ్యులందరికీ కూడా మీ యొక్క ఆదరణ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీవు ఆదరించే దేవుడు కనుక నీకు వందనాలు. జరుగుతున్నటువంటి భూస్థాపన కార్యక్రమం అంతట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. దైవజనుల ద్వారా మీరు ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా ఇంకా ఎవరైతే నేను చేర్చుకోలేదో ప్రభా నిన్ను చేర్చుకొని నీవు ఇచ్చే శాంతి సమాధానాలు పొందుకోవడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దుఃఖంలో ఉన్న తల్లి గారిని, భార్య గారిని, బిడ్డను అలా చేస్తాను. ఒక్కొక్కరిని నీకు బలపరిచి ఆదరించండి. ప్రభు కోట్లు బలమని రత్నాలుగా జీవించడానికి అనుగ్రహించి నడిపించమైపోయింది. ఏ సున్నామమున అడిగి పొందుకున్నాం స్వామి. ఆమె తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ తర్వాత దేశాల ద్వారా ఈ సమయంలో జీవితాన్ని కోరుతున్నాను. మరి సమయంలో చివరిగా చూసుకోవాల్సిన ఎవరైనా ఉంటే ఒకసారి అందరూ వచ్చి చూసుకోవాల్సిందిగా కూర్చున్నాము. బాక్స్ క్లోజ్ చేసి మనం ఇక్కడ నుంచి సంజయ్ నగర్లో ఉన్న సమాజ తోటికి మనం అక్కడ వెళ్తాము. సో అక్కడికి రాని వారు ఎవరైనా ఉంటే ఇక్కడ చూసుకొని స్పేస్ ఇవ్వండి. బయలుదేరుతాము. ఒక బండి ఇచ్చారు, ఇంకో ఈ అన్న ఎవరికొకరికి కెమెరా లైవ్ రికార్డింగ్ అవుతుంది ఆల్రెడీ.
నాకు చిన్న అసలు అడుగు చికెన్ ఇది ఎవరు మీరు దారిలో ఇద్దరు పైకి ఎక్కండి ఇద్దరు పైకి ఎక్కండి ఓకే ఫ్యాన్లో ఎవరు వెళ్తున్నారో వచ్చేసారన్నా ఫ్యాన్లో ఎవరు నేనే ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇంటికాడ ఉన్న బయలుదేరుతున్నారు ఇప్పుడు ఎక్కించారు సెంటర్ దాకా వచ్చేమ్మా సార్ 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 సెంటర్కి వచ్చే సెంటర్లోనే పెట్టుకుని జంక్షన్ ఆపిన ఇక్కడ స్లో ఒకసారి ఆపింది అలా లాంగ్ అయిపోయింది పక్కకు మారలేదండి సెంటర్ పెట్టి బ్యాక్ సైడ్ భయపడుతుంది టేబుల్ పాలు అదే లాయర్ గారు అంటే
సముద్ర స్నానం చేసి వచ్చే. అది యూఎస్ పంపడం, అమెరికా పంపడం.
ఇదే పట్టుకుందాం ఒక 2 నిమిషాలు పట్టుకుంటే కుటుంబ సభ్యులు అందరూ ముందుకు వస్తే మనము మొట్టమొదటిగా మనము పాట పాడుకొని ప్రారంభిద్దాం. అంచెదిన మందు దూత దూరం ఊరుకుంటున్నాం. అంచెదీనమందు దూత బోరలోదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందు కొన్న వారి పేర్లు తెరుచుచుండేను కూడా చేరయా నేను కూడా చేరియా నేను కూడా చేరియందు నచ్చట క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలు పొందునట్టి ఉదయమునా భక్తులార కూడి రండి అంచు నేను కూడా చేరయా నేను కూడా చాటుచు కృపనందు వారి పేర్లు యేసు పిలుచుచుండగా నేను కూడా చేరియునచ్చట నేను కూడా చేరియును నేను కూడా చేరియు నేను కూడా చేరియును నేను కూడా చేరియుందున దేని వాక్యం చదువుకుందాం. శాంతం గారు దేని వాక్యం 20వ వచనం నుంచి చదువుతున్నాను. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చేను కనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధరణను కలిగాను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుచున్నారు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. మాటలు బాధ లేకుండా పరలోకమందు ఆనందించుటకు ఆయన సన్నిధికి పిలుచుకున్నారని చెప్పి మనం నమ్ముచున్నాం. ఆయన రాబోతున్నప్పుడు శ్యామను కూడా మళ్ళీ మనం చూస్తాము అనేటువంటి విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. యోబు చెప్తున్నాడు,
నా శరీరం అంతా చీకిపోయిన తర్వాత మరలా తండ్రిని చూస్తాను అని చెప్తున్నాను. కాబట్టి ఈ లోకంలోనికి మనం ఏమి తీసుకుని రాలేదు, ఏమి తీసుకొని పూలను మనం భయంతోనూ వణుకుతోనూ కొనసాగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒక వాక్యాన్ని చదువుతున్నాను. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమయ్యుందుము. ఈ లోకంలో మనము యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించింది ఈ జీవితకాలం మట్టుకే కాదు, మనం ఆయనను అంగీకరించింది నిత్యత్వం కొరకు, నిత్యత్వంలో చేరుట కొరకు. ఆయన ద్వారా తప్ప ఎవరో తండ్రి వద్దకు చేరలేడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు మనం దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను భయంతోనూ వణుకుతోనూ కొనసాగించుకొని ఆయన రాకడ పర్యంత వరకు ఆయన కొరకు నమ్మకంగా జీవించడానికి దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. కుటుంబంతటిని కూడా దేవుడు ఆదరించి ఓదార్చి బలపరచును గాక. ఆమేన్. జీవజలములు నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజ్య మధ్యలో ప్రవహించుట ఆ దూత నాకు చూపింది. ఆ నది యొక్క ఆవల జీవవృక్షం ఉండను, అది నెలకు ఫలించి 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములకు స్వస్థపరిచే వినియోగించింది. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదీ ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండను. ఆయన దాసులు ఆయనను సేవించి రాత్రి ఇంకెన్నడు ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద పరిశ్రమలు ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ఎప్పుడు ప్రార్థన చేస్తాం. దాని తర్వాత మనము బాక్స్ మూసుకొని క్లోజ్ చేసుకొని భూస్థాపన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక నీ జన్మదినం కంటే మరణ దినం లేదని నీ వాక్యం చేశారు. తిరిగి లేచుట ద్వారా మరణం యొక్క భయాన్ని మాలోంచి తీసివేశారు. మీరు ఇచ్చినటువంటి గొప్ప నిరీక్షణను బట్టి నీకు స్తోత్రాలు. అన్న శామ్యుల్ వినోద్ గారిని రక్షించుకున్నారు. మంచి జీవితాన్ని లోకంలో మీరు అనుగ్రహించారు. నీ పొందనాలు. ఇదిగో ప్రభా, మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం వరకు మీరు తోడుకున్నారు, దైవాన్ని వాడుకున్నారు. నీ పొందనాలు. యేసునామములో ప్రార్థించి గడిపించాను తండ్రి. మర్చిసారిగా తీసుకుంటే మనం క్లోజ్ చేసి ఇంకెవరన్నా చూడాలమ్మా? అందరూ చూసినట్లయితే మరి సమయంలో క్లోజ్ చేసుకొని పుస్తకాన్ని ప్రారంభిద్దాం. కొంచెం పక్కరండి.
Let's close. Right. మీరు క్లోజ్ ఇప్పుడు ఏం కాదు కదంటే అది పెట్టేసిన తర్వాత అది లోపల పెట్టేసిన తర్వాత అప్పుడు కంగారు ఇది కూడా తీసేయండి ఇది కూడా పడిపోతుంది. రైట్ క్లోజ్. నెట్లు కొట్టండి బాబు. వేసే నెట్లు అంటే ఎలా ఉందో అలాగే దింపాడు. సరేనా బాబు, కాళ్ళు పట్టుకోండి పిల్లు కొంచెం సాధ్యమైతే సరిపోయిందా? కొంచెం అటు సైడ్ లాగాలి. కొంచెం పక్కరండి. రీత్స్ ఏదో ఉన్నాయో పెట్టేస్తే అందులో పెట్టేసి పైన దానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఇచ్చినాడు, చనిపోయిన నువ్వు బ్రతుకును, బ్రతికిన వాడు నా యందు విశ్వాసం ఇచ్చినాడు, ఎండంటికి చనిపోడు అని ఉన్నాడు. ఆ నమ్మకంతో మనం ఈ సమయంలో మన ప్రియ సహోదరుని శరీరాన్ని తీసుకొచ్చి చేస్తున్నాం. Father, we come into your presence. We surrender the body of Stamina into your hands. We pray, Holy Spirit God, that you will receive him and let his spirit enter your presence. We surrender his body to dust and ashes to ashes as it returns, O Lord. We thank you, Father, for his life. We celebrate his life and we believe that he is భూమిలో పడి చావకుండా అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన విస్తారముగా ఫలించును. మన ప్రియ సహోదరుడు శామ్యూల్ వినోద్ గారి దేహమును యేసుక్రీస్తు ద్వారా నిత్యత్వమునకై పునరుద్ధానము కలుగునని నిశ్చయమును దృఢమైన నిరీక్షణ కలవారమై ఈ శరీరమును మట్టికి మట్టిగాను, బూడిదకు బూడిదగాను, దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుచున్నాను. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ ప్రత్యేకంగా బాధలో ఉన్న కుటుంబానికి తోడుగా నడిపించిన కాక. అన్నా మోసన్నా రైట్, మరి గుర్తుంచుకోండి, మెమోరియల్ మీటింగ్ 28th మార్నింగ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫంక్షన్ హాల్లో 10:30కి ఉదయం స్టార్ట్ చేస్తారు. 28th మార్నింగ్
రైట్ రైట్ టైం పడుతుంది. రైట్ ఓకే నుంచి నల్ల పక్కన సదనే సదనే ఆ వేస్ట్ క్లాత్ సెంటర్ ఆవిడ చెప్తున్నా సెంటర్ మధ్యలో పెడితే అలా గడ్డికి పొడవు తీయండి ఆ పసుపు పొడవు తీయబాబు నాకు బాబు పట్టుకోతే పైకి ఎదురుగండి అన్ని
దాంట్లోకి బాబా ఇక్కడ దాంట్లో బాటలు వేసి అంటే దీని కింద వేసేస్తాం ఇంకా అది అలా సరిపోయింది కదా ఇక్కడ వేసేస్తాం ఫస్ట్ ఇప్పుడు సరే ఏ విడదీయాలి ఇంకా వీడియో ఉంటే ఒకసారి ఈ వీడియో కాదు రోజు తీయలేదు సార్ గ్యాప్స్ ఉన్నాయి కదా గ్యాప్స్ కొద్దిగా గ్యాప్ ఇక్కడ పెట్టండి ఏం పడదు అలా లేదు దానికి పూలు వేసుకుంటారు ఆడదానికి కూడా ఇరిటేషన్ కదా అంటే ఇది ఇక్కడ ఇదండి మళ్ళీ అటు సైడ్ వేస్తే అవతలకి వస్తుంది